నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగు వార్తలకి స్వాగతం. నేడు బాసర సరస్వతి నిలయం కన్నీటి నిలయమైంది. చదువుల తల్లి ఒడిలో ఉన్నత చదువులు చదువుకోవాల్సిన బిడ్డ ఇవాళ విగత జీవిగా పడుంటే చూసేటోళ్ల కళ్ళలో నీళ్లాగడం లేదు. అడ్వుగడ్డ బాసర ట్రిపుల్ ఐటీల ఇవాళ మంటలు రేగుతున్నాయి. 300 మంది కాదు, ఏకంగా 3000 మంది పోరగాళ్లు రోడ్ల మీదకి వచ్చిండ్రు. కడుపు మండిన కన్నబిడ్డలు కళ్ళెర్ర చేసి అడుగుతున్న ప్రశ్న ఒకటే, మా చావుల మీదనే మీ రాజకీయం నడుస్తుందా? మా ప్రాణాలంటే మీకు అంత చులకనా? అసలు ఏం జరిగిందంటే, తేజస్విని అనే బిడ్డకు మార్చి 13న మామూలు జ్వరం వచ్చింది. క్యాంపస్ లో ఉన్న మెడికల్ సెంటర్ కు పోతే అక్కడ మందులున్నాయో లేవో తెలియదు. కానీ పట్నం దవాఖానకు పంపేలోపే ఆ బిడ్డ ప్రాణం గాల్లో కలిసింది. మార్చి 16న ఆ చిన్నది కన్ను మూసింది. జ్వరం వస్తే ప్రాణం పోవుడు ఏంది సామి? అక్కడ డాక్టర్లు ఉన్నారా లేక కాంపౌండర్లతోటే కథ నడిపిస్తున్నారా అని విద్యార్థులు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. క్యాంపస్ లో కనీస వైద్యం అందకనే తేజస్విని చనిపోయిందని పోరగాళ్లు గొంతు చించుకుంటున్నారు. అది మెడికల్ సెంటరా లేక కేవలం పేర్లు రాసుకునే గదియా అని ప్రశ్నిస్తున్నారు. మాకు చదువు మాట పక్కన పెట్టండి, ముందైతే మమ్మల్ని బతకనియండి అంటూ 3000 మంది విద్యార్థులు క్యాంపస్ గేట్ల కాడ బైఠాయించిండ్రు. ప్రధాన డిమాండ్లు ఇవే. ఆసుపత్రిల అధ్వానపు సదుపాయాలను వెంటనే బాగు చేయాలి. నిర్లక్ష్యం వహించిన అధికారుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి. తేజస్విని కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఊరుకునే ప్రసక్తే లేదు. చూడండి, ఇది ఒక తేజస్విని చావు కాదు, వ్యవస్థలో ఉన్న లోపాల వల్ల జరిగిన హత్య అని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ఇంత పెద్ద యూనివర్సిటీలో 1000 మంది విద్యార్థులు ఉండే చోట ఒక ఎమర్జెన్సీ వస్తే కాపాడే దిక్కు లేకపోవడం సిగ్గుచేటు కాదా? అధికారులు ఏం చేస్తున్నారు? పాలకులు ఏడవడుకుండ్లు. రేపు ఇంకో బిడ్డకి ఏదైనా అయితే ఎవడు బాధ్యత వహిస్తారు? బాసరా క్యాంపస్ అంతా ఇప్పుడు న్యాయం కావాలి అనే నినాదాలతో దద్దరిల్లింది. పోలీసులు భారీగా మోహరించినప్పటికీ విద్యార్థులు మాత్రం వెనక్కి తగ్గట్లేదు. తేజస్విని ఆత్మకు శాంతి కలగాలంటే అక్కడ వ్యవస్థ మారాలి. మళ్ళీ ఏ తల్లి తన బిడ్డను కోల్పోవద్దు. మరి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందిస్తుందా లేక ఎప్పటిలాగే కమిటీల పేరుతో కాలయాపన చేస్తుందా? వేచి చూడాల్సిందే. ఈ వార్తకు సంబంధించిన తాజా అప్డేట్స్ మా ఛానల్ ని చూస్తూనే ఉండండి. యూట్యూబర్ వైష్ణవి హత్య వెనుక దారుణ నిజాలు గుట్టు రట్టు చేసిన పోలీసులు. జగిత్యాల జిల్లాలో కలకలం రేపిన యూట్యూబర్ వైష్ణవి మృతి కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. అది ఆత్మహత్య కాదు, పక్కా ప్లాన్ తో జరిగిన హత్య అని పోలీసులు తేల్చేశారు. కొరుట్ల మండలంలోని మాదాపూర్ విలేజ్లో నిన్న మార్నింగ్ అవర్స్లో ఒక మర్డర్ జరిగింది. అది డౌరీ డెత్ మర్డర్, అంటే కట్నం కొరకు చంపిన మర్డర్ అది. సో ఆ చంపిన అతను హరిబాబు భర్త భార్యను చంపిండు. అతను మ్యారేజ్ చేసుకునేది వైష్ణవి అనే ఆమె చనిపోయింది. ఆమెను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు 10 months బ్యాక్. వాళ్ళ అమ్మ నాన్నకు ఇష్టం లేదు. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అమ్మ తర్వాత బ్రదర్స్ వాళ్ళు కట్నం కావాలి, వేరే దగ్గర అయితే కట్నం వచ్చేది, ఈమెను పెళ్లి చేసుకోవడం వల్ల కట్నం రాలేదని ఆమె వాళ్ళ తల్లి వాళ్ళ అన్నలు ఈ హరాస్మెంట్ చేసేది. ఈ వైష్ణవి చనిపోయిన అమ్మాయిని, అదేవిధంగా భార్యని, తర్వాత అత్తమ్మని. అందులో భాగంగా వాళ్ళు ఒక 5 లక్షల రూపాయలతో 2 గుంటల భూమి కూడా కట్నం కావాలనే దాంట్లో గొడవ పడేది. అందులో భాగంగానే నిన్న మార్నింగ్ అవర్స్లో కూడా అక్కడ వాళ్ళు గొడవపడి అటు ఇటు పెనుగులాటలో అతను కావాల్సుకొని ఆమెను చంపాలనే ఉద్దేశంతో, వేరే దగ్గర అయితే కట్నం వస్తుందని, అదనపు కట్నం ఏమి ఇవ్వట్లేదనే ఉద్దేశంతో కత్తితోని పొడిచి అదేవిధంగా గొంతు నొక్కి చంపేస్తాడు. దానికి సంబంధించి నిన్న కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇన్వెస్టిగేషన్ నేను అన్ని కంప్లీట్ చేసి బాడీ పంపించడం జరిగింది.
ఈరోజు ఆ నేరస్తుని హరిబాబుని నిన్ననే సాయంకాలం నైట్లోనే పట్టుకోవడం జరిగింది. అతను ఒప్పుకోవడం జరిగింది. తర్వాత అతని దగ్గర ఉన్న ఆ నేరంలో ఉపయోగించిన కత్తి, అదేవిధంగా ఆ నేరం చేసేటప్పుడు వేసుకున్న బట్టలు, ఆ బ్లడ్ స్టెయిన్కి సంబంధించిన అవన్నీ కూడా నిన్న రికవరీ చేయడం జరిగింది. సో రిమైనింగ్ వాళ్ళ ఎవరైతే ప్రేరేపించారో వాళ్ళ అమ్మ, తర్వాత 2 బ్రదర్స్ ఉన్నారు. వాళ్ళకి సంబంధించి ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇంకా వాళ్ళు పరారీలో ఉన్నారు. మర్డర్ చేసింది ఇతనే, కాకపోతే ప్రేరేపించింది వాళ్ళు కట్నం గురించి అంతకుముందు ప్రేరేపించింది కనుక వాళ్ళు కూడా దాంట్లో అబెట్మెంట్ దాంట్లోకి వస్తారు. వాళ్ళ అమ్మ, తర్వాత 2 బ్రదర్స్. వరకట్నం, అదనపు కట్నమే. ఎందుకంటే ఇతను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, వేరే దగ్గరనైతే కట్నం వచ్చేదనే దాంట్లో అదే రీజన్తో చంపడం జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే కాలయముడుగా మారి కట్టుకున్న భార్యను కాటికి పంపాడు. అసలు ఆ రోజు ఏం జరిగింది? డిఎస్పీ రాములు వెల్లడించిన షాకింగ్ నిజాలేంటి ఇప్పుడు చూద్దాం. వైష్ణవి హరిబాబు 10 నెలల క్రితం ఎంతో ఇష్టపడి వివాహం చేసుకున్నారు. లోకం ముందు ప్రేమ పక్షుల్లా కనిపించిన ఈ జంట మధ్య పెళ్లైన కొన్ని రోజులకే కట్నం అనే చిచ్చు మొదలైంది. ప్రేమ వివాహం చేసుకోవడం వల్ల పైసా కట్నం రాలేదని హరిబాబు కుటుంబ సభ్యులు అతడిని వేధించడం మొదలుపెట్టారు. హరిబాబు వేధింపులు భరించలేక వైష్ణవి తల్లిదండ్రులు ఇప్పటికే 5 లక్షల నగదుతో పాటు 2 గుంటల భూమిని కట్నంగా ఇచ్చారు. అయినా హరిబాబు ఆశ చావలేదు. అదనపు కట్నం కోసం వైష్ణవిని శారీరకంగా, మానసికంగా హింసించడం కొనసాగించాడు. ఈ క్రమంలోనే భర్త హరిబాబును అతని తల్లి, అన్నదమ్ములు ఈ దారుణానికి ఉసిగొల్పారని పోలీసులు నిర్ధారించారు. కేసు దర్యాప్తులో భాగంగా డిఎస్పీ రాములు విలేకరుల సమావేశంలో సంచలన విషయాలు వెల్లడించారు. పక్కా ప్లాన్. వైష్ణవిని అడ్డు తొలగించుకుంటే మరో పెళ్లి చేసుకుని భారీగా కట్నం పొందొచ్చనే దురుద్దేశంతో ఈ హత్యకు పాల్పడ్డారు. ప్రేరేపణ. హరిబాబు ఈ హత్యను ఒంటరిగా చేయలేదు. అతని వెనుక అతని కుటుంబ సభ్యుల హస్తం స్పష్టంగా ఉంది. తల్లి, అన్నదమ్ములు నిరంతరం వైష్ణవిని వేధిస్తూ హరిబాబును రెచ్చగొట్టారు. అరెస్టు నిందితుడు హరిబాబును ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామని, మిగిలిన నిందితులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ స్పష్టం చేశారు. యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ ఎంతో ఉత్సాహంగా ఉండే వైష్ణవి ఇలా కట్నం వేధింపులకు బలి కావడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాడే ప్రాణాలు తీయడం సమాజానికి ఏం సందేశం ఇస్తుంది? నిందితులకు ఉరిశిక్ష పడాల్సిందేనని వైష్ణవి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. జగిత్యాల నుంచి మా ప్రతినిధి రిపోర్ట్. మహిమగల సిద్దిపేట గణనాథుని చెంత ఉగాది సంబరాలు. తెలుగు నూతన సంవత్సరం ఉగాది పర్వదినం వేళ భక్తిభావం వెల్లివిరుస్తుంది. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా అడిగిన వారికి అభయం ఇచ్చే ఆపద్ బాంధవుడిగా వెలుగొందుతున్న సిద్దిపేట శ్రీ సిద్ధి వినాయక స్వామి క్షేత్రం నేడు భక్తుల జనసందోహంతో కిటకిటలాడుతుంది. స్వయంభుగా వెలిసిన ఈ గణనాథుని మహిమలు అనంతం. అందుకే పవిత్ర రోజున ఆ స్వామి దర్శనం కోసం భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. సిద్దిపేట పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది ఈ సిద్ధి వినాయక ఆలయం. ఇక్కడ కొలువైన స్వామివారు అత్యంత మహిమగల దేవుడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఏ పని మొదలు పెట్టినా ఇక్కడి వినాయకుడిని దర్శించుకుంటే
అది దిగ్విజయంగా పూర్తవుతుందని, సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని, ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతున్నారు. ఉగాదిని పురస్కరించుకొని ఈ రోజు ఆలయంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. తెల్లవారుజామున 4 గంటల నుంచి సుప్రభాత సేవతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. స్వామివారికి పంచామృత అభిషేకాలు, నవధాన్యాల అర్చనలు నిర్వహించారు. విఘ్నేశ్వరుడు అందరి విఘ్నాలను తొలగించాలని కోరుకుంటూ భక్తులు బారులు తీరారు. ఆలయ ప్రాంగణంలో వేద పండితుల ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం అట్టహాసంగా జరుగుతుంది. నూతన సంవత్సరంలో గ్రహగతులు, వర్షపాతం, వ్యాపార లాభ నష్టాల గురించి భక్తులు ఆసక్తిగా వింటున్నారు. అటు ఆలయ కమిటీ వారు వచ్చిన భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని స్వామివారికి నైవేద్యంగా సమర్పించి భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేస్తున్నారు. చూసారుగా, సిద్దిపేట అంతా ఇప్పుడు భక్తి పారవశ్యంలో మునిగి తేలుతుంది. మహిమగల దేవుడు, మన కష్టాలు తీర్చే దేవుడు అంటూ భక్తులు జయ జయ ధ్వానాలు చేస్తున్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ సిద్ధి వినాయకుడిని ప్రార్థిద్దాం. మామడ మండలంలో 10వ తరగతి పరీక్షలు, ఉచిత కిట్ల పంపిణీ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షల సందడి మొదలైంది. విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే ఈ కీలక ఘట్టంలో నిర్మల్ జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. మామడ మండలంలో 10వ తరగతి పరీక్షలు అత్యంత ప్రశాంతంగా పకడ్బందీ ఏర్పాట్ల మధ్య కొనసాగుతున్నాయి. పరీక్షలకు హాజరయ్యే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు భారం తగ్గించేలా జిల్లా కలెక్టర్, విద్యాశాఖ అధికారులు తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి షేక్ ముక్తార్ అందిస్తారు. గోడ్ జూనియర్ కాలేజీలో మొత్తం 175 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. ఇందులో ఈ 175లో ఈ మామడ మండల్కు చెందినటువంటి అన్ని పాఠశాలల విద్యార్థులు ఉన్నారు. మామడ జెడ్పిహెచ్ఎస్ మామడ, కేజీబీవి మామడ, జెడ్పిహెచ్ఎస్ కొర్టికల్, జెడ్పిహెచ్ఎస్ పోన్కల్, తర్వాత ఎంజేపీటీ స్కూల్ రాషిమెట్ట, ఈ పాఠశాలల విద్యార్థులు ఉన్నారు. మొత్తం ఇందులో 114 మంది ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు, 57 మంది తెలుగు మీడియంకు చెందిన విద్యార్థులు, 4 ఉర్దూ మీడియంకు చెందినటువంటి విద్యార్థులు ఉన్నారు. అయితే పరీక్షలు చాలా ప్రశాంతంగా జరుగుతున్నాయి, ఎటువంటి ఒడిదొడుకులు లేకుండా. ఇది మొత్తం ఏప్రిల్ 13 వరకు ఉన్నాయి. ఈ గ్యాప్ పీరియడ్లో కూడా అంటే విద్యార్థులు పాఠశాలలకు వెళ్తున్నారు. ప్రతి సబ్జెక్టు ముందు ఉపాధ్యాయులు వాళ్ళను బాగా ప్రిపేర్ చేసి చదివించి పంపిస్తున్నారు. కాబట్టి విద్యార్థులు మిస్ అవుతారు అనేటటువంటి ఎటువంటి ఛాన్స్ లేదు. అయితే రోజు 100% విద్యార్థులు ఉత్తీర్ణులు అవుతున్నారు. విద్యార్థులు చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉత్సాహంతో పరీక్షలు రాస్తున్నారు. థ్యాంక్స్ టు ఏ మీడియం ఎంతమంది? అయితే ఇందులో 114 మంది ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఉన్నారు, 57 మంది తెలుగు మీడియం విద్యార్థులు ఉన్నారు, 4 ఉర్దూ మీడియంకు చెందిన విద్యార్థులు ఉన్నారు. సెకండ్ ఎగ్జామ్ పేపర్ ఈరోజు సెకండ్ ఎగ్జామ్, ఆల్రెడీ 14వ తారీఖు నాడు తెలుగు ఎగ్జామ్ ముగిసి తర్వాత ఎస్ఐసార్ కూడా సందర్శించడం జరిగింది. టీచర్స్ ఎంతమంది, లెక్చరర్స్? ఇక్కడ మొత్తం 10 మంది ఇన్విజిలేటర్లు ఉన్నారు, ఒక సిఎస్ డిఓ 10 మంది ఇన్విజిలేటర్లు ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. నిర్మల్ జిల్లా మామడ మండలం నేడు విద్యా కుసుమాల సందడితో కలకలలాడింది. మార్చి 18, 2026 బుధవారం రోజున మండల కేంద్రంలోని 2 ప్రధాన కేంద్రాలలో 10వ తరగతి వార్షిక పరీక్షలు అత్యంత క్రమశిక్షణతో ప్రారంభమయ్యాయి. మొదటి కేంద్రమైన ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొత్తం 175 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఈ కేంద్రంలో పరీక్షల నిర్వహణను ఎగ్జామ్ అధికారి మరియు స్పెషల్ ఆఫీసర్ భూషణ్ స్వయంగా పర్యవేక్షించారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విద్యార్థులు ప్రశాంతంగా పరీక్ష రాసేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అలాగే రెండో కేంద్రమైన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జెడ్పీహెచ్ఎస్ లో అత్యధికంగా 240 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఈ కేంద్రంలో మండల విద్యాశాఖ అధికారి వెంకటరమణారెడ్డి పర్యవేక్షణలో పరీక్షలు సజావుగా సాగాయి. ఈ 2 కేంద్రాల్లో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల విద్యార్థులతో పాటు మామడ పరిసర గ్రామాలకు చెందిన జిల్లా పరిషత్ పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ ఏడాది 10వ తరగతి విద్యార్థుల కోసం ప్రభుత్వం మరియు జిల్లా యంత్రాంగం ఒక అద్భుతమైన నిర్ణయాన్ని తీసుకుంది. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మరియు జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న నిరుపేద విద్యార్థులకు పరీక్షల సమయంలో ఆర్థిక భారం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ప్రతి విద్యార్థికి ఉచితంగా ఎగ్జామ్ ప్యాడ్ మరియు
పెన్నులతో కూడిన కిట్లను పంపిణీ చేశారు. పరీక్ష కేంద్రానికి చేరుకున్న విద్యార్థులకు ఈ కిట్లను అందజేయడంతో వారి ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి లోనవ్వకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలన్నదే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని అధికారులు ఈ సందర్భంగా తెలిపారు. పరీక్షల నిర్వహణపై జిల్లా విద్యాశాఖ అధికారి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మామడ మండలంలో జరుగుతున్న పరీక్షల సరళిని, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను స్థానిక అధికారులు ప్రశంసించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల పట్ల కలెక్టర్ చూపిన చొరవ తల్లిదండ్రుల నుంచి కూడా మంచి స్పందనను పొందుతుంది. మొత్తానికి మామడ మండలంలో 10వ తరగతి పరీక్షలు అధికారుల సమన్వయంతో ప్రభుత్వం అందించిన ప్రోత్సాహంతో అత్యంత సాఫీగా సాగుతున్నాయి. కెమెరామెన్ తో షేక్ ముక్తార్, న్యూస్9 టీవీ, ముధోల్ నియోజకవర్గం. బాత్రూమ్ వెనుక గ్యాస్ గుట్టురట్టు. వారణాసిలో షాకింగ్ సిలిండర్ దందా. వారణాసి ఆధ్యాత్మికతకు నిలయం, కానీ అదే నగరంలో బధౌరా మార్కెట్ ఇప్పుడు ఒక భయంకరమైన కుట్రకు సాక్ష్యంగా నిలిచింది. బయటకి ఒక సాధారణ దుకాణం, కానీ లోపల తాళం వేసిన బాత్రూమ్ తలుపు తీస్తే సీన్ చూసే అధికారులు మైండ్ బ్లాక్ అయింది. బధౌరా మార్కెట్ లోని ఒక దుకాణంలో భారీగా అక్రమ గ్యాస్ నిల్వలున్నాయన్న పక్కా సమాచారంతో అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. దుకాణం అంతా వెతికినా ఏం దొరకలేదు, కానీ ఒక మూలన ఉన్న బాత్రూమ్ కు మాత్రం భారీ తాళం వేసి ఉండటాన్ని అధికారులు గమనించారు. అనుమానం వచ్చి తాళం పగలగొట్టగా అక్కడ కనిపించిన దృశ్యం చూసి అందరూ నివ్వెరపోయారు. ఈ చిన్న బాత్రూమ్ లో డజన్ల కొద్ది ఎల్పిజి సిలిండర్లు, అందులో కొన్ని నిండుగా ఉంటే మరికొన్ని ఖాళీగా ఉన్నాయి. చుట్టూ జనం ఉండే రద్దీ మార్కెట్ ఏరియాలో చిన్న నిప్పు రవ్వ తగిలిన ఆ ప్రాంతం మొత్తం బూడిదయ్యేంత ప్రమాదకరంగా ఆ నిల్వలు దాచారు. ఇది ఇప్పుడు అసలైన ప్రశ్న. సాధారణంగా ఇలాంటి అక్రమ దందాలు కేవలం ఒక చిన్న దుకాణదారుడితో ముగిసిపోయేవి కాదు. దీని వెనుక బ్లాక్ మార్కెట్ మాఫియా ఉన్నట్లు అనుమానాలు. సప్లై ఎక్కడి నుంచి? గ్యాస్ ఏజెన్సీలు కొంతమంది డెలివరీ బాయ్స్, మేనేజర్ల సహకారం లేకుండా ఇన్ని సిలిండర్స్ ఒకే చోట చేరడం అసాధ్యం. బ్లాక్ రేట్ ఎంత? గృహ అవసరాల సిలిండర్లను అక్రమంగా సేకరించి వాటి నుంచి గ్యాస్ ను చిన్న సిలిండర్లోకి నింపి హోటల్లో, ఇతర వ్యాపారాలకు రెట్టింపు ధరకు అమ్ముతున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. రాజకీయ అండ ఉందా? ఏళ్ల తరబడి ఇలాంటి వ్యాపారాలు కొనసాగుతున్నాయంటే స్థానిక అధికారుల కళ్ళుగప్పడం సామాన్య విషయం కాదు. దీని వెనుక పెద్ద తలకాయల హస్తం ఉందన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటన బయటపడడంతో స్థానికులు ఉలిక్కి పడ్డారు. గ్యాస్ సిలిండర్లను ఏమాత్రం రక్షణ చర్యలు లేకుండా అలా బాత్రూంలలో దాచడం అంటే అది టైం బాంబు మీద కూర్చున్నట్లే. లాభాపేక్ష కోసం సామాన్యుల ప్రాణాలను ఫనంగా పెడుతున్న ఈ కేటుగాళ్ల వెనుక ఉన్న బిగ్ బాస్ ఎవరనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. నోట్ ప్రస్తుత పోలీసులు ఈ దుకాణ యజమానిని అదుపులోకి తీసుకున్నారు. ఈ గొలుసు కట్టు దందాలో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంది. నేడు బాసర సరస్వతి నిలయం కన్నీటి నిలయమైంది. చదువుల తల్లి ఒడిలో ఉన్నత చదువులు చదువుకోవాల్సిన బిడ్డ ఇవాళ విగత జీవిగా పడుంటే చూసేటోళ్ల కళ్ళలో నీళ్లాగడం లేదు. అడ్వుగడ్డ బాసర IIITల ఇవాళ మంటలు రేగుతున్నాయి. 300 మంది కాదు, ఏకంగా 3000 మంది పోరగాళ్లు రోడ్ల మీదకి వచ్చిండ్రు. కడుపు మండిన కన్నబిడ్డలు కళ్ళెర్ర చేసి అడుగుతున్న ప్రశ్న ఒకటే, మా చావుల మీదనే మీ రాజకీయం నడుస్తుందా? మా ప్రాణాలంటే మీకు అంత చులకనా?
అసలు ఏం జరిగిందంటే తేజస్విని అనే బిడ్డకు మార్చి 13న మామూలు జ్వరం వచ్చింది. క్యాంపస్ లో ఉన్న మెడికల్ సెంటర్ కు పోతే అక్కడ మందులున్నాయో లేవో తెలియదు. కానీ పట్నం దవాఖానకు పంపేలోపే ఆ బిడ్డ ప్రాణం గాల్లో కలిసింది. మార్చి 16న ఆ చిన్నది కన్ను మూసింది. జ్వరం వస్తే ప్రాణం పోవుడు ఏంది సామి? అక్కడ డాక్టర్లు ఉన్నారా లేక కాంపౌండర్లతోటే కథ నడిపిస్తున్నారా అని విద్యార్థులు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. క్యాంపస్ లో కనీస వైద్యం అందకనే తేజస్విని చనిపోయిందని పోరగాళ్ళు గొంతు చించుకుంటున్నారు. అది మెడికల్ సెంటరా లేక కేవలం పేర్లు రాసుకునే గదియా అని ప్రశ్నిస్తున్నారు. మాకు చదువు మాట పక్కన పెట్టండి, ముందైతే మమ్మల్ని బతకనియండి అంటూ 3000 మంది విద్యార్థులు క్యాంపస్ గేట్ల కాడ బైఠాయించిండ్రు. ప్రధాన డిమాండ్లు ఇవే. ఆసుపత్రిల అధ్వానపు సదుపాయాలను వెంటనే బాగు చేయాలి. నిర్లక్ష్యం వహించిన అధికారుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి. తేజస్విని కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఊరుకునే ప్రసక్తే లేదు. చూడండి, ఇది ఒక తేజస్విని చావు కాదు, వ్యవస్థలో ఉన్న లోపాల వల్ల జరిగిన హత్య అని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ఇంత పెద్ద యూనివర్సిటీలో 1000 మంది విద్యార్థులు ఉండే చోట ఒక ఎమర్జెన్సీ వస్తే కాపాడే దిక్కు లేకపోవడం సిగ్గుచేటు కాదా? అధికారులు ఏం చేస్తున్నారు? పాలకులు ఏడవడుకుండ్లు. రేపు ఇంకో బిడ్డకి ఏదైనా అయితే ఎవడు బాధ్యత వహిస్తారు? బాసరా క్యాంపస్ అంతా ఇప్పుడు న్యాయం కావాలి అనే నినాదాలతో దద్దరిల్లింది. పోలీసులు భారీగా మోహరించినప్పటికీ విద్యార్థులు మాత్రం వెనక్కి తగ్గట్లేదు. తేజస్విని ఆత్మకు శాంతి కలగాలంటే అక్కడ వ్యవస్థ మారాలి. మళ్ళీ ఏ తల్లి తన బిడ్డను కోల్పోవద్దు. మరి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందిస్తుందా లేక ఎప్పటిలాగే కమిటీల పేరుతో కాలయాపన చేస్తుందా? వేచి చూడాల్సిందే. ఈ వార్తకు సంబంధించిన తాజా అప్డేట్స్ మా ఛానల్ ని చూస్తూనే ఉండండి. యూట్యూబర్ వైష్ణవి హత్య వెనుక దారుణ నిజాలు గుట్టు రట్టు చేసిన పోలీసులు. జగిత్యాల జిల్లాలో కలకలం రేపిన యూట్యూబర్ వైష్ణవి మృతి కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. అది ఆత్మహత్య కాదు, పక్కా ప్లాన్ తో జరిగిన హత్య అని పోలీసులు తేల్చేశారు. కొరుట్ల మండలంలోని మాదాపూర్ విలేజ్లో నిన్న మార్నింగ్ అవర్స్లో ఒక మర్డర్ జరిగింది. అది డౌరీ డెత్ మర్డర్, అంటే కట్నం కొరకు చంపిన మర్డర్ అది. సో ఆ చంపిన అతను హరిబాబు భర్త భార్యను చంపిండు. అతను మ్యారేజ్ చేసుకునేది వైష్ణవి అనే ఆమె చనిపోయింది. ఆమెను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు 10 months బ్యాక్. వాళ్ళ అమ్మ నాన్నకు ఇష్టం లేదు. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అమ్మ తర్వాత బ్రదర్స్ వాళ్ళు కట్నం కావాలి, వేరే దగ్గర అయితే కట్నం వచ్చేది, ఈమెను పెళ్లి చేసుకోవడం వల్ల కట్నం రాలేదని ఆమె వాళ్ళ తల్లి వాళ్ళ అన్నలు ఈ హరాస్మెంట్ చేసేది. ఈ వైష్ణవి చనిపోయిన అమ్మాయిని, అదేవిధంగా భార్యని, తర్వాత అత్తమామని. అందులో భాగంగా వాళ్ళు ఒక 5 లక్షల రూపాయలతోని 2 గుంటల భూమి కూడా కట్నం కావాలనే దాంట్లో గొడవ పడేది. అందులో భాగంగానే నిన్న మార్నింగ్ అవర్స్లో కూడా అక్కడ వాళ్ళు గొడవపడి అటు ఇటు పెనుగులాటలో అతను కావాల్సుకొని ఆమెను చంపాలనే ఉద్దేశంతో, వేరే దగ్గర అయితే కట్నం వస్తుందని, అదనపు కట్నం ఏమి ఇవ్వట్లేదనే ఉద్దేశంతో కత్తితోని పొడిచి అదేవిధంగా గొంతు నొక్కి చంపేస్తాడు. దానికి సంబంధించి నిన్న కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇన్వెస్టిగేటర్ నేను అన్ని కంప్లీట్ చేసి బాడీ పంపించడం జరిగింది. ఈరోజు ఆ నేరస్తుని హరిబాబుని నిన్ననే సాయంకాలం నైట్లోనే పట్టుకోవడం జరిగింది. అతను ఒప్పుకోవడం జరిగింది. తర్వాత అతని దగ్గర ఉన్న ఆ నేరంలో ఉపయోగించిన కత్తి, అదేవిధంగా ఆ నేరం చేసేటప్పుడు వేసుకున్న బట్టలు, ఆ బ్లడ్ స్టెయిన్కి సంబంధించినవి అవన్నీ కూడా నిన్న రికవరీ చేయడం జరిగింది. సో రిమైనింగ్ వాళ్ళ ఎవరైతే ప్రేరేపించారో వాళ్ళ అమ్మ తర్వాత 2 బ్రదర్స్ ఉన్నారు. వాళ్ళకి సంబంధించి ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇంకా వాళ్ళు పరారీలో ఉన్నారు. మర్డర్ చేసింది ఇతనే, కాకపోతే ప్రేరేపించింది వాళ్ళు కట్నం గురించి అంతకుముందు ప్రేరేపించింది కనుక వాళ్ళు కూడా దాంట్లో అబెట్మెంట్ దాంట్లోకి వస్తారు. వాళ్ళ అమ్మ తర్వాత 2 బ్రదర్స్. వరకట్నం, అదనపు కట్నమే. ఎందుకంటే ఇతను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, వేరే దగ్గర అయితే కట్నం వచ్చేదనే దాంట్లో అదే రీజన్తో చంపడం జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే కాలయముడుగా మారి కట్టుకున్న భార్యను కాటికి పంపాడు. అసలు ఆ రోజు ఏం జరిగింది? డిఎస్పీ రాములు వెల్లడించిన షాకింగ్ నిజాలేంటి ఇప్పుడు చూద్దాం. వైష్ణవి హరిబాబు 10 నెలల క్రితం ఎంతో ఇష్టపడి వివాహం చేసుకున్నారు. లోకం ముందు ప్రేమ పక్షుల్లా కనిపించిన ఈ జంట మధ్య పెళ్లైన కొన్ని రోజులకే కట్నం అనే చిచ్చు మొదలైంది. ప్రేమ వివాహం చేసుకోవడం వల్ల
పైసా కట్నం రాలేదని హరిబాబు కుటుంబ సభ్యులు అతడిని వేధించడం మొదలుపెట్టారు. హరిబాబు వేధింపులు భరించలేక వైష్ణవి తల్లిదండ్రులు ఇప్పటికే 5 లక్షల నగదుతో పాటు 2 గుంటల భూమిని కట్నంగా ఇచ్చారు. అయినా హరిబాబు ఆశ చావలేదు. అదనపు కట్నం కోసం వైష్ణవిని శారీరకంగా మానసికంగా హింసించడం కొనసాగించాడు. ఈ క్రమంలోనే భర్త హరిబాబును అతని తల్లి అన్నదమ్ములు ఈ దారుణానికి ఉసిగొల్పారని పోలీసులు నిర్ధారించారు. కేసు దర్యాప్తులో భాగంగా డీఎస్పీ రాములు విలేకరుల సమావేశంలో సంచలన విషయాలు వెల్లడించారు. పక్కా ప్లాన్, వైష్ణవిని అడ్డు తొలగించుకుంటే మరో పెళ్లి చేసుకుని భారీగా కట్నం పొందొచ్చనే దురుద్దేశంతో ఈ హత్యకు పాల్పడ్డారు. ప్రేరేపణ, హరిబాబు ఈ హత్యను ఒంటరిగా చేయలేదు. అతని వెనుక అతని కుటుంబ సభ్యుల హస్తం స్పష్టంగా ఉంది. తల్లి అన్నదమ్ములు నిరంతరం వైష్ణవిని వేధిస్తూ హరిబాబును రెచ్చగొట్టారు. అరెస్టు నిందితుడు హరిబాబును ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామని, మిగిలిన నిందితులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ స్పష్టం చేశారు. యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ ఎంతో ఉత్సాహంగా ఉండే వైష్ణవి ఇలా కట్నం వేధింపులకు బలి కావడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాడే ప్రాణాలు తీయడం సమాజానికి ఏం సందేశం ఇస్తుంది? నిందితులకు ఉరిశిక్ష పడాల్సిందేనని వైష్ణవి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. జగిత్యాల నుంచి మా ప్రతినిధి రిపోర్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి News9 TV తెలుగు. జై హింద్.